సీఎం కేసీఆర్ ఆంధ్రలకు తెలంగాణను తాకట్టు పెడితే మంత్రి కేటీఆర్ తెలంగాణను అమ్మకానికి పెట్టాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి హాస్య హాత్ జోడీ అభియాన్ చేపడుతున్నామని అన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. గ్రౌండ్ చేసి దాదాపు 1770 కోట్లతో కేటాయింపు చేస్తే బడ్జెట్ లో ఇంత రూపాయి ఖర్చు లేదు. 1770 కోట్లు మంజూరు చేసి ఇంత రూపాయి ఖర్చు లేదు. అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింసే గాని క్రిస్టియన్సే గాని మీరు వాళ్ళు 12% రిజర్వేషన్ అన్నారా? సరే 12% రిజర్వేషన్ మీ చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు సానుకూలంగా స్పందిస్తలేదని చెప్పి అంటుంటూ బడ్జెట్ లో నీకు ఏదైతే ఉందో ఈ అల్పసంఖ్యాక వర్గాలకు నిధులు కేటాయింపు చేయడానికి కేంద్రానికి సంబంధం లేదు కదా. కాబట్టి స్టేట్ అసెట్, స్టేట్ అసెట్. దాని రాష్ట్రంలో నిరుపేద వర్గాలు